నమస్కారం అండి, వెల్కమ్ టు వైభవ్ ఆస్ట్రో ఛానల్, ద మ్యాజిక్ ఆఫ్ ప్లానెట్స్. వైభవలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు మీ మీద మా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నేను ఇప్పుడే సబ్స్క్రైబర్స్ చూశానండి, అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి 1066 అయ్యారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ప్రతి సబ్స్క్రైబర్కి ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అతి తక్కువ టైంలోని మంచి సబ్స్క్రైబర్స్ నెంబర్ వచ్చి ఛానల్కి సపోర్ట్ చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ యాక్చువల్గా నేను చెప్పిన రెమెడీస్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీ లైఫ్లో చేంజ్ తెచ్చుకుంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి నిజంగా. బికాస్ చాలా చదివి లాట్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని పెట్టి జనరలైజ్డ్ రెమెడీస్, ఎటువంటి హానికాని రెమెడీస్ అన్నీ నేను జాగ్రత్తగా చూసి అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో ద రెమెడీస్, చేయండి, మీ లైఫ్లో చేంజెస్ తీసుకురండి. ఇలా చేసామమ్మా, ఇలా చేసామండి, మీరు చెప్పింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మాకు మంచి మార్పు వచ్చింది మా లైఫ్లో అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ అండి. లెట్ స్టార్ట్ ద వీడియో. జాబ్లోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే జాబ్ చేసే ప్లేస్లోని చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. మీ వెనకాతల మీకు రావాల్సిన ప్రమోషన్ రానివ్వట్లేదు, ట్రాన్స్ఫర్ రావాల్సింది బెనిఫిట్స్ కానీ ఎటువంటివి రానివ్వకుండా అడ్డుకుంటున్నారా? సో ఈ రెమెడీ ఖచ్చితంగా చేయండి. శనివారం రోజు ఒక బ్లాక్ క్లాత్ తీసుకురండి, అది రెక్టాంగిల్ షేప్లో కట్ చేయండి, కొంచెం పొడవుగా. 2 బెల్లం ముక్కలు తీసుకోండి. ఈ రోజుల్లో మనకి క్యూబ్స్లో కూడా వచ్చేస్తున్నాయి కదా ప్రసాదాలు. బెల్లం తీసుకొని 2 వైపులా ఆ బెల్లం ముక్కల్ని టైట్ చేయండి. టై చేసేసిన తర్వాత శనివారం రోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళల్లో చూడకుండా, స్వామి నాకు ఇలా జాబ్లోని ఇబ్బందులు కలగజేస్తు స్వామి నాకు నా ఉద్యోగంలోని నాకు ఇబ్బందులు కలగజేస్తున్నారు, మీరే చూసుకోవాలి అని చెప్పి ఆ బట్టని ఆయన మెడలో వేసేయండి. తీసుకెళ్ళింది ఆయన మెడలో వేసి నమస్కరించుకొని వచ్చేయండి. ఇంకా ఆయన చూసుకుంటారు, జాబ్లో మార్పులు మీరు చూసుకోండి. ఓకే. సో ఇది మోస్ట్లీ అమావాస్య రోజు చేస్తే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. అమావాస్య అయిపోయింది ఇంకా, అంటే జాబ్లో బాగా ఇబ్బందిగా ఉంది అంటే శనివారం రోజు చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, చెయ్యండి, చాలా రిలీఫ్ ఉంటుంది మీకు. యాక్చువల్గా నేను ఒకరికి చెప్తే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే ఇతను బాగానే ఉంది, ఇతను ఇబ్బంది అని వస్తే ఇతనికి ఇబ్బంది పెడుతున్న వాళ్ళే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు, వాళ్ళకి కూడా తెలీదు. సో నార్మల్గా రెమెడీని చెయ్యండి, తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు మనం బిజినెస్ రెమెడీ అండి. నా వరకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, తాంత్రిక విద్యలు మా బిజినెస్ మీద చేశారు, దిష్టి దోషాలు అవ్వచ్చు, తాంత్రిక విద్యలు అవ్వచ్చు, ఈ చేయడం వల్ల రెగ్యులర్గా ఇన్కమ్ వస్తున్న బిజినెస్ స్లోగా ఆగిపోతుంది. ఎవరు మా మీద ఇబ్బంది పెడుతున్నారో, మా బిజినెస్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుగుదల ఉంటుందో రైవల్స్ కూడా ఉంటారు. ఇట్స్ ఎ కామన్ థింగ్ ఇన్ బిజినెస్. ఏదో తాంత్రిక విద్యలు చేశారు మా మీద, అందుకే బిజినెస్ ఇలా డౌన్ఫాల్ అయ్యింది అని చెప్పి అంటున్నారు. దానికి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక బెస్ట్ రెమెడీ చెప్తానండి. ఇంకెవరు? బజరంగబలి. ఆయన దగ్గర ఏమన్నా అవుతాయా? ఆయన దగ్గర ఏమన్నా ఆయన దగ్గర ఎవరి ఆటలైనా సాగుతాయండి? లేదు కదా. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. వెళ్ళి ముందుగానే మీరు ఆ గుడి పంతులు గారితో మాట్లాడండి. స్వామివారికి వస్త్రం ఎప్పుడు మారుస్తారో ఆ వస్త్రం మీకు కావాలని చెప్పండి. స్వామివారి మీద ఒక 1 వీక్ ఉన్నా పర్వాలేదు ఆ వస్త్రం, లేకపోతే అట్లీస్ట్ 2 డేస్ ఉన్నా 3 డేస్ ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రం మనకు కావాలి. ముందే పంతులు గారికి అడగండి, ఇలా కావాలండి, నాకు కొంచెం సమస్యలో ఉన్నాను, నాకు ఆ వస్త్రం కావాలండి అని అడగండి. ఆ వస్త్రం తీసుకొని డైరెక్ట్గా గుడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోండి. మీకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో బిజినెస్లో ఆఫీస్కి వెళ్ళిపోయి ప్రతి చోట అన్ని గోడలకి, అన్ని రూమ్స్, టేబుల్స్, చైర్స్
విండోస్కి అన్నిటికీ తగిలించండి, టచ్ చేయండి. అలాగా టచ్ చేసి ఫైనల్గా ఎక్సెప్ట్ వాష్రూమ్స్ అన్ని చోట్ల టచ్ చేసి మీరు ఎక్కడైతే కూర్చుంటారో, ఓనర్ ఎక్కడైతే కూర్చుంటారో ఆ మెయిన్ క్యాబిన్కి వెళ్ళి అక్కడ కూడా టేబుల్ చైర్స్ అని టచ్ చేసి మెయిన్ ఓనర్ ఎక్కడ కూర్చుంటారో ఆయన చైర్ మీద పెట్టేయండి. పెట్టేసి స్వామి నీకు అప్పజెప్పేశాను, నా ఇబ్బందులు ఆఫీస్లో అంతా సమస్య నువ్వే పరిష్కరించాలి, నువ్వు వచ్చేసావు నువ్వే పరిష్కరించు అని చెప్పి ఆయనకి అప్పజెప్పేసి ఆ రోజు రాత్రి ఆ వస్త్రాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోండి. ఆ నైట్ ఉండాలి, ఆ వస్త్రం అంతా ఆ నైట్ ఉండాలి, వదిలేసి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 5 నుంచి 6 గంటల లోపల ఉదయాన్న ఆఫీస్కి వచ్చేసి ఆ వస్త్రాన్ని సేమ్ అదే ప్రాసెస్లోని తీసి నువ్వు పరిష్కరించేసావు స్వామి అని నమస్కరించుకొని అదే వస్త్రాన్ని తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్లో అన్ని వాల్స్, విండోస్, టేబుల్స్ అన్నీ టచ్ చేసుకొని జాగ్రత్తగా వస్త్రాన్ని తీసుకొని పారే నీటిలోని విడిచిపెట్టాలి. పారే నీటిలోని విడిచిపెట్టేయండి. ఇలా చేసి చూడండి, మీరు ఎంత నష్టపోయారో దానికి 4 రెట్లు మీరు సంపాదిస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇది మంచి రెమెడీ అండి. ఇలా ఇది చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇది ఒకటి. ఇంకొకటి, నార్మల్గా బిజినెస్లో లాస్ అవుతున్నారు అంటే మీరు బిజినెస్ లోపలికి వాస్తుపరంగా చెప్తున్నానండి, లోపల ఆఫీస్లోని మీరు మెయిన్ డోర్కి ఎదురుగా నిలబడి నార్త్ డైరెక్షన్ ఎటుందో చూడండి. నార్త్ డిస్టర్బ్ అయితేనే మెయిన్లీ బిజినెస్లో నష్టాలు లేకపోతే క్లయింట్ తగ్గడాలు, క్లయింట్ బేస్ తగ్గడము అలాంటివి జరుగుతాయి. నార్త్ చాలా నీట్గా ఉండాలి, వాటర్ బాడీ ఉండాలి అక్కడ. సో నార్త్ ఏదన్నా డిస్టర్బ్ అయిందేమో ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. సరేండి, గ్రీన్ గ్రామ్ పెసలు మీ బిజినెస్ నడిపించేది ఇదే మెయిన్లీ. ఎస్, ఈ గ్రీన్ గ్రాము ఒక బౌల్లో వేసి నార్త్ సైడ్ పెట్టేయండి. నార్త్ అంతా క్లీన్గా ఉండాలి. ఒక బౌల్లోని ఫిల్ చేసి గ్రీన్ గ్రామ్ మొత్తం నింపేసి నార్త్ డైరెక్షన్లో పెట్టేయండి. ఉత్తర దిక్కున ఈ బౌల్లోని ఈ పెసలు వేసేసి నింపేసి నార్త్ డైరెక్షన్ ఉత్తర దిక్కులో పెట్టేయండి. ఇంకోటి చెప్తానండి, గ్రీన్ కలర్ బట్టలు అంటే చిన్నపిల్లలకి కండిషన్ 9 సంవత్సరాల లోపల పిల్లలకి గ్రీన్ కలర్ బట్టలు కొనివ్వండి. ఎవరికైనా ఇవ్వచ్చు. 6 మందికి 6 పిల్లలకి ఇవ్వాలి. కొత్త వస్త్రం శుక్రాచార్యులు గ్రీన్ బుధగ్రహాన్ని ఇండికేట్ చేస్తుంది బిజినెస్. సో శుక్రుడు బుధుడు ఫ్రెండ్స్ కాబట్టి లాజిక్ బిహైండ్ ద రెమెడీ. ఇది రెమెడీ వెనకాతలు ఉన్న లాజిక్. 6కి ఎందుకంటే చాట్లోని మన కుండలిలోని బుధగ్రహం ఎక్కడ ఉన్నా సరే 6th హౌస్లోని హైగా ఉంటుంది, ఎన్హాన్స్ అవుతుంది అనమాట, హై లెవెల్లో ఉంటుంది. ఆ హైగా ఉండడమే మనకు కావాలి, ఎందుకంటే మన బిజినెస్ నడటం గురించి. సో 9 సంవత్సరాల లోపు 6 ఆడపిల్లలకి గ్రీన్ కలర్ ఫ్రాక్స్ కొని ఇవ్వండి. ఓకే, ఇది ఒక రెమెడీ ఫర్ గుడ్ బిజినెస్. ఇవన్నీ చేయడం కూడా మీకు వీలు కాని పరిస్థితుల్లో ఉంటే పెసలు మీకు ఇప్పుడు చూపించాను కదండి, పెసలు ఈ రాత్రి నానబెట్టి మార్నింగ్ పక్షులకి వేసేయండి. కంటిన్యూ 43 డేస్ వేసేయండి. మీకు బాగుందంటే లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేయండి. మీ బిజినెస్ బాగుంటే ఇంకేం కావాలి మనకి. ఇది కూడా పక్షులు తింటాయి గ్రీన్ గ్రామ్. ఇది నైట్ నానబెట్టండి, మార్నింగ్ పక్షులకి వేసేయండి. సో నేచర్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. నేచర్ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ని తీసుకొని వస్తుంది. ఇవన్నీ బిజినెస్ రెమెడీసేనండి, అన్నీ మంచి రెమెడీసే. చేయగలం కూడా, తప్పకుండా చేయగలం కూడా. మీ బిజినెస్ లాస్ అయిన వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ బిజినెస్ రెమెడీస్ అన్నీ చేయండి, ఇమీడియట్గా పెంచండి బిజినెస్ని. రిలేషన్షిప్ గురించి ఒక రెమెడీస్ చెప్తానండి. రిలేషన్షిప్ బాగుండడం గురించి. వైఫ్ అండ్ హస్బెండ్ కామన్ చిన్న గొడవలు వస్తాయి, కానీ స్ట్రీమ్లైన్ చేసుకోవడం మన బాధ్యత కదా. సో నేను చెప్తాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. హస్బెండ్ ఒక పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని
వైఫ్కి గిఫ్ట్ చేయాలి శుక్రవారం రోజు. ఎస్, రోజ్ పర్ఫ్యూమ్ అయితే మరీ మంచిది. రోజ్ ఇత్తరైనా రోజ్ పర్ఫ్యూమ్ అయినా, ఇత్తరు వాడని వాళ్ళు నార్మల్ పర్ఫ్యూమ్ అయినా వాడచ్చు. సో రోజ్ ఎసెన్స్ ఉన్నది, లేకపోతే వాళ్ళ ఇష్టమైనదైనా ఏదో ఒకటి ముందు పర్ఫ్యూమ్ బాటిల్ అనేది శుక్రవారం రోజు వైఫ్కి గిఫ్ట్ చేయాలి. ఆవిడ 7 days ఆ పర్ఫ్యూమ్ బాటిల్ వాడాలి. వాడి ఆవిడ కబోర్డ్లో పెట్టుకోవాలి. హస్బెండ్ 7 days అయిపోతాయి కదా, ఆ నెక్స్ట్ 7 days ఆవిడ కబోర్డ్లో పెట్టుకున్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసి ఆయన 7 days వాడి మళ్ళీ ఆవిడ కబోర్డ్లోనే పెట్టాలి. ఇలా 7 days చేయాలి. ఓకే, రిలేషన్షిప్లో ఉన్న గొడవలు తగ్గుతాయి, లవ్ అనేది పెరుగుతుంది, భార్య భర్త మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం పెరుగుతుంది, హ్యాపీగా జీవితం సాగుతుంది. థ్యాంక్ యూ. ఇన్డెప్త్గా సమస్యలు ఎక్కువగా ఉంటే మీరు నాతో మాట్లాడాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. తప్పకుండా మా వాళ్ళు మీతో మాట్లాడతారు, కాంటాక్ట్ చేస్తారు, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తారు. నేను తప్పకుండా మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.